నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మీరు చూస్తున్నారు మార్నింగ్ న్యూస్. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏ కులానికి చెందినవారో తెలియక అయోమయంలో బేడ బుడగ జంగాల ప్రజలు. రిజర్వేషన్ కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న నందికొట్కూరు ఎమ్మెల్యే. ఉచిత గ్రహణం మొర్రి ఆపరేషన్ కు ముందుకు వచ్చిన అఖిల భారతీయ మహిళా సమాజం. అన్ని సదుపాయాలతో 11 మందికి ఆపరేషన్ చేయించిన స్వచ్ఛంద సంస్థ. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు. వారంతా ముగిసినా కూడా తిరుమలకు బారులు తీరుతున్న జనం. మన వృత్తులు వేరైనా రక్తం ఒకటేనని బీసీలందరూ ఏకమైన రోజు రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. నిజామాబాద్లో నరాల సుధాకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆగస్టు 7న హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించు అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనాభాలో 60% ఉన్న బీసీలు ఒకవైపు దామాషా పద్ధతి ప్రకారం మేమెంతో మాకు అంత వాటా రిజర్వేషన్లు కావాలని అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఒకవైపు రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమని అన్నారు. బడ్జెట్లో కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చేసిన ఉపకారం ఏమీ లేదని కూడా ఈ సందర్భంలో గుర్తు చేశారు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో కూడా బీసీలకు రిజర్వేషన్లు పాటించకపోవడం కూడా అన్యాయమని ఈ సందర్భంలో గుర్తు చేశారు. బీసీల జాబితా బారెడు ఉన్న రిజర్వేషన్లు మాత్రం జానుడుగా ఉండిపోవడం శోచనీయమని అన్నారు. ఒకవైపు రిజర్వేషన్ తగ్గిస్తూనే మరోవైపు క్రిమిలేయర్ను బీసీల మెడపై కత్తిలాగా ఉంచడం కూడా తగదని అన్నారు. ఈ దేశంలో జంతువులకు ఉన్న విలువ బీసీలకు ప్రభుత్వాలు ఇవ్వట్లేదని వాపోయారు. జంతువులకు మరియు ఇంకా ఇతర వనరులను గణన చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలు చేస్తున్న ఏకైక డిమాండ్ బీసీ గణన చేసి బీసీలను వర్గీకరించి వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని, బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు వచ్చిన నాడే బీసీలు బ్రతుకులు బాగుపడతాయని ఆయన తెలిపారు. వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తుంది. కానీ దేశంలో 60% బీసీ జనాభా ఉంటే కేవలం 27% రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. దీని మీద క్రిమిలేయర్ అనే బండ విధించారు. అదేవిధంగా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో 72 మంత్రిత్వ శాఖలు ఉంటే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూసుకుంటే ఇవాళ కేంద్ర బడ్జెట్లో మీకు అందరూ తెలుసు 27,86,000 కోట్ల కేంద్ర బడ్జెట్ ఉంటే ఆ కేంద్ర బడ్జెట్లో బీసీల జనాభా దామాష ప్రకారం ఇవాళ 14 లక్షల కోట్ల బీసీ బడ్జెట్ కేటాయించాలి. కానీ కేవలం 1000 కోట్లు మాత్రమే కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించారు. దీనివలన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు పంచుకుంటే కుక్కలు తినేటువంటి తౌడు బిస్కెట్ కూడా ఒక్కొక్క బీసీకి రాదు. కానీ అదే బడ్జెట్లో అప్పు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి అప్పు మాత్రం 98 లక్షల కోట్లు చూపించారు. అంటే 60 లక్షల కోట్లు బీసీల మీద అప్పు భారం మోపారు. అప్పుల్లో మాత్రం మాకు భాగం ఇచ్చారు కానీ బడ్జెట్లో మాత్రం మాకు భాగం ఇవ్వలేదు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు, చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ లేవు, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ లేవు, అదేవిధంగా ఇప్పటికీ జనాభా లెక్కలు లేవు, దేశ స్వాతంత్ర లెక్కలు ఏడులకు లెక్కలున్నాయిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి డిమాండ్ల మీద ఆ మహాసభలో సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తు రాజకీయ ఉద్యమ కార్యాచరణను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి మొదటగా ఇది ఢిల్లీలో జరిగేది, ఆ తర్వాత ముంబైలో జరిగేది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం హైదరాబాద్లో జరుగుతుంది. ఇక డీటెయిల్స్లోకి వస్తే బేడ బుడగ జంగాలు ఏ కులానికి చెందిన వారో తెలియక కుల సర్టిఫికేట్ లేక వారి పిల్లలకు విద్య, వైద్య, ఉద్యోగం, ఉపాధికి దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేడ బుడగ జంగాలు సాధారణంగా వీరి నేపథ్యం బుర్ర కథలు చెప్పుకుంటూ భిక్షాటన, దినసరి కూలీలుగా వీధుల్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ వలస జీవులుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ జాతిలో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ రిజర్వేషన్ లేకపోవడంతో వచ్చిన ఉద్యోగాలు కోల్పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటికైనా బేడ బుడగ జంగాలకు రిజర్వేషన్ కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ప్రభుత్వాన్ని కోరారు.
అయితే వీరికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వం వీరి నుండి వచ్చే సంక్షేమ పథకాలు వీరికి వర్తించడం లేదని, దీనివల్ల ఈ జాతి వారికి విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులు అని అన్నారు. దీనివల్ల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు ఆయన. ఊరూరా తిరుగుతూ జీవనం గడుపుతున్న బుడగ జంగాలను ఇప్పటికైనా ఆదుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. కుల ధృవీకరణ పత్రాలు చేకూర్చాలని బేడ బుడగ జంగాల ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే ఆదర్ గారు ఆ సారు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఈ జగన్ సార్ గారు మాకు ఏదో మా పిల్లలకు భవిష్యత్తు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తాడని ఎంతో మేము ప్రార్థిస్తున్నాం చేతులెత్తి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నీకు బుడగ జంగాల క్యాస్ట్ ఇస్తానని ఆయన ఇంతవరకు అయినా ఆశలు చెప్పినాడు. ఆశలు చెప్పి నిరాశ చేసినాడు. మా పిల్లలు హాస్టల్కి వేసినా, బళ్ళకి వేసినా సబ్సిడీ లేదు, కుల క్యాస్ట్ సబ్సిడీ లేదంటని వాళ్ళు మా పిల్లల్ని మళ్ళా వీళ్ళకి పంపిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో, ఆత్మకూరు తాలూకాలో ఆతర్ ఎమ్మెల్యే గారు ఆయన అసెంబ్లీలో మా బుడగ జంగాల గురించి ఆయన పోరాడుతున్నాడు. కాబట్టి మా కులకాశి గురించి పోరాడుతున్నాడు. కాబట్టి ఆ జగన్ గారిని పట్టుకొని ఎట్లో పోరాడుతున్నాడు. కాబట్టి ఆయనకి మా పిల్లలు, మేము, మా కుటుంబ సభ్యులైనా తల్లి పిల్ల తరంతరం వరకు కొన్ని తరాల వరకు అయినా ఆయనకి ఆదర్ గారికి, ఆ సారు గారికి రుణపడి ఉంటాము. జగన్ గారు వయసు రాజశేఖర రెడ్డి కుమారుడువైన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దయ ఉంచి మా పిల్లల మీద ఒక దయ తలిసి మాకు ఈ క్యాస్ట్ మాకు విడుదల చేస్తే వాళ్ళకి, వాళ్ళ రెడ్డి గారికి, వాళ్ళ రాజారెడ్డి వాళ్ళ తాతగారికి అందరికి పోయినా రుణపడి ఉంటాము. వాళ్ళ మేలు పోయినా మా పిల్ల తరంతం వరకు పోయినా మధ్య మరవము. మేము వాళ్ళని ఒక పూజిస్తూ, వాళ్ళ తండ్రిని రాజశేఖర రెడ్డి గారిని పూజిస్తూ మేము ఇంతగా ఆ ప్రభుత్వాన్ని వేరే వేడుకుంటున్నాము. మా వంశము మా పిల్లలు తల్లులు వేనా హరినవాసం పట్టినట్టుంది. చదువు లేదు, బడి లేదు, ఊరు లేకపోతే మీకేమైంది అంటారు. అన్నములే, మాకు బిచ్చము లేదు, బలి లేదు, వ్యాపారాలు పోతే వ్యాపారాలు లేవు, సినిమాలు వచ్చా, టీవీలు వచ్చా, మా బతుకులు వేనా ఈ గుడిచెండల్లో వేసుకొని ఇట్లా ఉంటాము. మాకు నిన్న స్థలాలు లేరు, రుణాలు, ఒక బ్యాంకులో లోన్లు ఇవ్వడం లేదు, మీకు క్యాస్ట్ లేదనడమే. ఒక ఏటికన్నా పోని, ఒక ఎమ్మెల్యే తాగిపో, ఒక ప్రెసిడెంట్ తాగిపో, ఒక మున్సిపాలిటీ కాడిపో, మమ్మల్ని ఒక అడగడమే ఉంది. డబ్బులు ఏంటి చేసిస్తాము అంటారు. మమ్మల్ని ఏదంట కలుపుతారు. మీ దయదలిసి జగన్మోహన్ రెడ్డి గారు వయసు రాజశేఖర రెడ్డి కుమారుడివైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజారెడ్డి మనవనికైనా 2 చేతులు ఎత్తి ఒక జోడిస్తున్నాము. ఆదర్ గారు ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గారు మా కులం గురించి, మా బుడగ జంగాల క్యాస్ట్ గురించి ఒక బాధపడి ఆయన ఎంతో తిప్పలు పడుతున్నాడు. కాబట్టి ఆయన పిల్లలకు, ఆయన మనవళ్లకు, ఆయన పిల్ల తరంతరం వరకు పోయినా ఆయన తలుసుకుంటా, ఆయనను తలుసుకుంటా, ఊరూరికి పల్లెకు పోయినా తలంపు చేసుకుంటా ఆయనకు 2 చేతులు ఎత్తి దండ పెట్టు. మాకు బుడగ జంగాల క్యాస్ట్, మా క్యాస్ట్ మాకు ఒక విడుదల చేస్తే ఆయనకు రుణపడి ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లల గోడు, మా భార్యల గోడు. ఇక ఎమ్మిగనూరు సిఐ శ్రీధర్ ఉత్తర్వుల మేరకు పట్టణ ఎస్ఐ జీకే శరత్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో పాటు ఎమ్మిగనూరు టౌన్లో గోనెగండ్ల జంక్షన్ వద్ద ఉన్న దొడ్డిమేకల ఆచారి యొక్క ఓపెన్ షెడ్లో ప్రజా పంపిణీ బియ్యంను చుట్టుపక్కల గ్రామాలలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఎమ్మిగనూరు శివార్లలో ఉన్న రైస్ మిల్కు తీసుకుని వెళ్లి పాలిష్ చేయించి బ్రాండెడ్ రైస్ ప్యాకెట్లలో నింపి వాటిని ప్రజలకు మంచి క్వాలిటీ గల బియ్యమని నమ్మించి ఎక్కువ ధరలకు అమ్ముకున్నట్టుకు మరియు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయుట కొరకు నిల్వ ఉంచుకున్న 467 బియ్యం ప్యాకెట్లను పట్టుకొని నిందితుని రిమాండ్కు పంపించారు. అబ్రహం అనే అతను ఒక షెడ్ తీసుకుని 467 బ్యాగులు, దాంట్లో ప్రీవియస్ రైస్ ఉన్నాయి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైడ్ చేసి దాన్ని సీజ్ చేయడం జరిగింది. వారిపైన చట్టరీత్యా 420 చీటింగ్ కేసు మరియు సెక్షన్ 71 ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఆ సెక్షన్ కింద వాళ్ళని రిమాండ్ చేయడం కోర్టుకు పంపడం. అట్లే రూరల్ సి కూడా
6 క్వింటాలు అంటే 13 బ్యాగులు పీడిఎస్ రైస్ సెమీ భాష. ఆ సెమీ రైస్ మిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. రైస్ మిల్ వాళ్ళు కొల్యూడై తర్వాత పట్టణంలో నిన్న జరిగినటువంటి మర్డర్ కేసు విషయమై ఎక్కడ దర్యాప్తు విషయం బాగా రావడం జరిగింది. ఆ అమ్మాయికి పెళ్ళి 5 నెలలు మాత్రమే. వాళ్ళు భర్త 1 మంత్కి ఆమెకు ప్రెగ్నెన్సీ ఇస్తే దాన్ని అనుమానంగా వేధిస్తే ఆమె పుట్టింటికి దాదాపు 3 నెలలు. పుట్టింటి నుంచి ఒక 3 రోజుల క్రితమే వచ్చింది మళ్ళీ అత్తగారికి. అదే అనుమానం మీద రాత్రి వాడు చంపేసి ఆ బాధతో ఇంటి బయట ఉన్న మోటార్ సైకిల్లో పెట్రోల్ తీసుకొని వాడే పోసుకొని అంటించుకుని దాదాపు 50% బన్స్ కావడం జరిగింది. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఖాజా మహబూబ్ బాష. ఆ కేసు దర్యాప్తు జరుగుతాం. అట్లే ఇంతవరకు ఇక్కడ గ్రేవ్ అఫెన్స్ కూడా అయింది. ప్రాపర్టీ అఫెన్స్ కొన్ని లక్షల్లో ఒకటి దాంట్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో దాదాపు ఈ సీసీటీవీ కెమెరాస్ విషయంలో బాగా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి మా పోలీస్ శాఖ కౌన్సిల్ వారి సిబ్బంది దాదాపు ఒక 150 అంటే డిఫరెంట్ పెట్రోల్ పంప్స్ అసోసియేషన్, దాబా అసోసియేషన్. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై గతంలో మాదిగలకు ఇచ్చిన మాటను నిలుపుకొని పార్లమెంటు సమావేశంలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం సూర్యాపేటలో కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఎంఆర్పీఎస్ జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 400 మంది మాదిగలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మింపచేయాలని అని అన్నారు. మాదిగల సంక్షేమ వర్గీకరణ అంశంపై మరో 2 నెలల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంత కమిటీలు వేయడంతో పాటు క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను ఉద్యమంలో భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామని మేడి పాపయ్య పేర్కొన్నారు. మొత్తం గ్రామ పంచాయతీ అంతా మనమే సిబ్బంది కూడుస్తూ ఉంటాం. అంటే ప్రతి గ్రామంలో ఖచ్చితంగా మన మాట రావాల్సినటువంటి ఖచ్చితంగా కొట్లాడితే వస్తుంది. లేకపోతే ఎవరు వెయ్యడు. మీరు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎంఆర్పీఎస్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు మీ దగ్గరకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాం. నూతన కంపెనీ పేరునే జిల్లాలో అందరూ కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంఆర్పీఎస్ పరంగా సేవ ఉండగా స్వతంత్రంగా స్వచ్ఛందంగా మీ ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీ బిడ్డలుగా మీకు ముందుంటారు. ఈ రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ అనేటువంటి ఒక మూవ్మెంట్ నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రతి మండలంలో పిలిస్తే పరిగెట్టు నాయకుడిని ఖచ్చితంగా మీకు కూడా పెట్టాలి. ఆ నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామాలలో అనేక సదుపాయాలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మొత్తం ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్ల మీద కోట్లాది రూపాయలు పెడతా ఉన్నారు. కోట్లాది రూపాయలు పెడతా ఉన్నారు. మొత్తం ఉచిత కరెంటు పేరు మీద కేసీఆర్ గారు రోజు నిత్యం టీవీలలో చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒకరికన్నా ఒక 5 ఎకరాల భూమి చెప్పండి. ఒక 5 ఎకరాల భూమి నువ్వు ఉచిత కరెంట్ ఇస్తే ఉంది, నువ్వు ప్రాజెక్టు కడితే ఉంది. ఇక్కడ ఏ ఎకరం భూమి లేదు ఏం చేయాలి? మళ్ళీ పూర్ణ్యాన్ని చేయాలి. మళ్ళీ పూర్ణ్యాన్ని చేయాలి. కేసీఆర్ గారే ముందుకు వచ్చేసి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు. ఆ 3 ఎకరాల భూమిని వరుస మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతసేపు ఈ మాధ్యమాలు కావచ్చు, ఈ కింది కులాలు కావచ్చు 500 రూపాయలు ఇస్తే ఓట్లేస్తారు. వాళ్ళకి ఏమి ఇచ్చినా చెప్పిన ఓడని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఈ సూర్యాపేట జిల్లాలో ఇక్కడి నుంచే ప్రారంభించుకున్నాం. ఒక నెల రోజుల్లోనే లక్షల మందిని తయారు చేసేసి ఇక్కడ జగదీశానికి వెళ్ళి అయ్యా ఇన్ని గ్రామాల మొత్తం ఒక్కరికంటే ఒక 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇచ్చేదా? ఎందుకు లేదు? మా వనరులు మా డబ్బులు వస్తలేవా? ఎందుకు
ఇక స్థానిక దేవనకొండలో డిఎన్టీ హాస్టల్ సంబంధించి 3.47 లక్షలు జిల్లా పరిషత్ నిధుల కింద కేటాయించడం జరిగింది. బడ్జెట్ కేటాయించి దాదాపుగా 4 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినా కనీసం ఇటుక ముక్క కూడా కొనుగోలు చేయలేదని ఏబీవీపీ మండల కన్వీనర్ కాసిం స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్, రాఘవేంద్ర, ధర్మ తదితరులు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలు కానీ సీఎం వెళ్ళలేదు కానీ వాళ్ళకి ఏదో కోరుకున్నా కదా ఆపరేషన్ ఎంత చదవాలని కోరుకుంటుంది. ఎంత చదవాలంటే 10th పాస్ కావాలా. ఆ 10th పాస్ కావాలంటే కనీసం మౌలిక సదుపాయాలు లేవాడు హాస్టల్. అట్లా మనసులో ఉంచుకొని ఈ డిఎన్టీ హాస్టల్ కేటాయించిన బడ్జెట్ మీరు ప్రభుత్వం విచారించి మాకు మేలు చేయాలని కోరుకున్నాను. ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో హిందూ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. మహిళా భక్తులు సామూహికంగా బయలుదేరి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ బోనాల పండుగ కోసం దేవాలయం వద్ద నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇక మేడ్చల్ జిల్లా కూకట్పల్లి రామ్దేవ్ హాస్పిటల్లో 11 మందికి ఉచిత గ్రహణం ముర్రి ఆపరేషన్ అఖిల భారతీయ మహిళా సమాజం అనే సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ దయాకర్ తోట, డాక్టర్ శివ నాగేందర్, డాక్టర్ చరణ్, అనస్థేషియా డాక్టర్ విజయకాంత్, డాక్టర్ శరత్ పాల్గొని విజయవంతంగా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ 3 దఫాలుగా చేయవలసి ఉంటుంది. 3వసారి పూర్తిగా నయమవుతుందని డాక్టర్ దయాకర్ తెలియజేశారు. డాక్టర్ యోబు మాట్లాడుతూ రామ్దేవ్ హాస్పిటల్లో ఈ చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు వారితో పాటు వచ్చే వారి సంబంధికులకు అఖిల భారతీయ మహిళా సమాజం ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది అని అన్నారు. మా దగ్గర అవకాశం వచ్చినా మేము పిలిచినప్పుడల్లా మీరు రావడం, మాతో సహకరించడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే నేను చేసే పని. ఇవాళ ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచిన కారణం ఈరోజు మనం చేపట్టినట్టు గ్రహణం మొర్రి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 102 ఆపరేషన్లు, అంటే 100ను దాటిపోయాయి. వాళ్ళు చేసిన 11 ఆపరేషన్ల తోటి నేను జరిగినటువంటి 11 సర్జరీస్ తోటి 102 సర్జరీస్ మనం ఇక్కడ చేశాం. ఇక్కడ ఒక విషయం మీకు నేను విశదీకరించాలి. ఈ గ్రహణం మొర్రి అన్న కేసుకు ఒకటే సర్జరీ ఒకటే సిట్టింగ్లో కాదు, కానీ కనీసం 3 సిట్టింగ్స్ ముందర చేసి తర్వాత 18 ఏళ్ల వయసులో ఒకసారి, 21, 22 వయసులో మళ్ళీ ఇంకొకసారి చేయాల్సి ఉంటుంది. ఈ 3 సర్జరీలు చేసినంత మాత్రం చాలా మట్టుకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. మిగతాది వాళ్ళు దొరికితే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ మా దగ్గర డీటెయిల్స్ అని ఉంటాయి కాబట్టి వీల్ ట్రై టు ట్రేస్ దెమ్. మీకు తెలిసే ఉండొచ్చు, ఇక్కడ పేషెంట్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వస్తే వాళ్ళు ఊరు నుంచి వచ్చే ఖర్చులు కానీ, ఇక్కడ ఉండే ఖర్చులు కానీ, వాళ్ళ భోజనం ఖర్చులు కానీ, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే ఖర్చులు కూడా మన సంస్థే భరిస్తున్నది. అఖిల భారతీయ మహిళా సేవా సమాజ్ అనే సంస్థ మన రామ్దేవరావు హాస్పిటల్ కలిసి ఇద్దరు సహకారంతో ఈ సర్జరీలు చేయడం. ఇప్పుడు ఈ 102 సర్జరీస్ ఏవైతే జరిగినాయో ఇందులో 89 మంది పేషెంట్లు చేశాం. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 స్టేజెస్ అని. సో ఆ విధంగా 89 పేషెంట్లకు ఇక్కడ చేయడం జరిగింది. ఇలాగే మీరు తిరుపతిలో ఒక 50 సర్జరీలకు, వైజాగ్లో 5,000కు పైగా సర్జరీలు ఈ సంస్థ చేరింది. అందులో ముఖ్యంగా డాక్టర్ చరణ్ గారు, మీరు మెక్సిలోఫేషియల్ సర్జన్, వీరి అన్నగారు ఇద్దరు కలిసి ఈ సర్జరీస్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. సో ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని, దీని గురించి ప్రాచుర్యం కలిగిస్తారని, సో దట్ పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే గ్రహణం మొర్రి కావాల్సిన వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నట్టయితే మనం ఫ్రీగా వాళ్లకు సర్జరీ చేయడమే కాకుండా ఇంటి రానుబోడు ఖర్చులు కూడా ఇచ్చుకొని చూసుకుంటాం. సో ఇది నెంబర్ 1. రెండో విషయం, మీరు లాస్ట్ టైం ఒకసారి వచ్చారు, హరి శ్రీనివాస్ గారని వారి దంపతులు మనకు 8 లక్షల డొనేషన్ ఒక వెంటిలేటర్ కోసం ఇచ్చినప్పుడు మీలో కొంతమంది వచ్చి ఉంటారు. ఆ వెంటిలేటర్ ఈరోజు తేవడం, అంటే లాస్ట్ వీక్ వచ్చింది, దాన్ని స్థాపించడం, హరి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగురేట్ చేయడం జరిగింది. దాని ఫొటోస్ మీకు యోగు గారు ఇస్తారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ టు సపోర్టర్స్ లైక్ దిస్ ఓన్లీ. సో విత్ యువర్ సపోర్ట్ చార్జ్ చేస్తున్నారు, మేమైతే ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి మాకు తెలియదు. ఇక బోధన్ మండలం కొప్పర్తి క్యాంపు గ్రామంలో ఎంపీపీ బోధన్ బుద్దె సావిత్రి, రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. నాటిన మొక్కలను కంటికి రెప్పల్లాగా సంరక్షించుకుంటే రాబోయే తరాల వారికి ఉపయోగపడతాయి అని అన్నారు. సర్పంచ్ బి సుశీలమ్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామంలో 5,000 మొక్కలను నాటడం జరిగింది అని అన్నారు. సాగు కోసం చెట్లను నరికితే మన వినాశనానికి దారి తీస్తుంది అని, భావితరాల వారికి బతుకు లేకుండా పోతుందని బుద్దె రాజేశ్వర్ అన్నారు. అందుకోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. కొప్పర్తి గ్రామంలో హరితహార కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీమతి బుద్దె సావిత్రి, ఎంపీపీ బోధన్, మరి మిత్రులు ఎంపీటీసీ సాలంపాడు గారు, వెంకట్రావు గారు,
స్థానిక సర్పంచ్ సుశీలమ్మ గారు మరి ఇక్కడ భారీ ఎత్తున మరి మొక్కలు నాటే కార్యక్రమంలో వానైనా లెక్క చేయకుండా ఈరోజు మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. ఈరోజు రాబోయే భవిష్యత్తులో మరి మొక్కలు నాటకపోతే, మొక్కలు పెంచకపోతే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముందు చూపుతో ఆలోచించి ఏదైతే మరి మనకి ఈరోజు వర్షాలు పడకపోవడానికి ముఖ్య కారణం తగినన్ని చెట్లు లేకపోవడం వల్లనే వర్షాపాతం తగ్గిపోతూ ఉంది, వాతావరణ సమతుల్యం దెబ్బతింటా ఉంది. మరి భవిష్యత్తులో చెట్లు అంటూ లేకపోతే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ 5వ విడత హరితారంలో భాగంగా కొప్పర్తి క్యాంప్ గ్రామంలో రావడం జరిగింది. భారీ ఎత్తు ఇప్పటికే 5,000 మొక్కల్ని ఇక్కడ పెంచడం జరిగింది. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కానీ మరి మహిళలు యువకులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు షకీల్ అహ్మద్ గారు నాయకత్వంలో బోధన్ నియోజకవర్గాన్ని హరిత నియోజకవర్గంగా మరి తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని మా గౌరవ శాసనసభ్యులు కవితక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఈరోజు మంచి వానలు పడుతున్నాయి కాబట్టి నేను గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా కార్యదర్శులకు, ఎండిఓలకు మరి అందరూ కూడా మరి కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వర్షం బాగా పడుతుంది కాబట్టి చెట్లని బాగా నాటితే రాబో రోజుల్లో మంచిగా బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ మరి నాటే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై హరితారం, జై హరితారం. ఇక రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో రిబేట్ ఫోలిగ్ క్లినిక్ మరియు ఫార్మసీని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయాలి అంటే వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మసీ. అది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా బ్రాండెడ్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్కి, అలాగే ప్రిన్సిపల్ మెడిసిన్కి ఎలాంటి మెడిసిన్ అయినా కానీ అది ప్రజలకి సరసమైన ధరలలో కూడా లభిస్తుంది. ఇక తెలంగాణ ప్రజల సంస్కృతి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల జాతర పెద్ద పండుగను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలో గల చౌటుగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రాణం. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన పైన జ్యోతిని వెలిగించి బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. శివశక్తుల వేషాలలో, నాట్యాలలో, డప్పులు, దరువులకు సామాన్యుల సైతం ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పండుగకు శతాబ్దాల చరిత్ర ఉందని, అంటువ్యాధులు రాకుండా, ప్రకృతి బీభత్సం జరగకుండా పాడి పంటలను, పిల్లలను చల్లగా చూడాలని బోనాలు సమర్పిస్తారు. ఇక ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు రేపు కూడా వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఆగిపోయాయి. 4 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరిలో నీటి మట్టం సోమవారం సాయంత్రానికి 23.9 అడుగులకు చేరుకుంది. ఏజెన్సీలోని వాగులు పొంగడంతో గిరిజన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటల వ్యవధిలోనే కుమరం భీం జిల్లా బెజ్జూరులో ఏకంగా 133.5 మిల్లీమీటర్లు, రవీంద్రనగర్లో 122.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు తెరపినివ్వకుండా కురుస్తూ ఉండడంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. హన్మకొండలో సోమవారం సాధారణం కంటే 6.1 డిగ్రీల తక్కువ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో ఇలాగే 4.8 డిగ్రీలు తగ్గి 25.6 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది.
ఇక వారాంతం ముగిసిన తరువాత తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శని ఆదివారాల తరువాత ఈ ఉదయం వివిధ మార్గాల ద్వారా వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకోగా సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్ నారాయణగిరి ఉద్యానవనాన్ని దాటి బయటకు వచ్చింది. సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు ఓపికతో వేచి చూడాలని అధికారులు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. క్యూ లైన్లలో వేచి చూసే వారికి అన్న పానీయాలను అందిస్తున్నామని వారు తెలియజేశారు. కాగా టైం స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం నాడు 91,634 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, హుండీ ఆదాయం 3.05 కోట్ల రూపాయలు అని అధికారులు తెలిపారు. మరోవైపు నిన్న రాత్రి తిరుమలలో ఓ మోస్తరు వర్షం కురవడంతో అద్దె గదులు లభించగా బయట షెడ్లలో సేద తీరుతున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక ప్రముఖ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పురువీధులు, ఆలయ ప్రాంగణం, ఉచిత ప్రత్యేక క్యూలు భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. శివనామ స్మరణతో మారుమ్రోగిన శ్రీగిరులు ఉదయం మొదలైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. స్వామివార్లకు భక్తులు అధిక సంఖ్యలో పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నారు. ప్రత్యేక ఉచిత దర్శనాల క్యూలైన్లు అన్నీ భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏ కులానికి చెందినవారో తెలియక అయోమయంలో బేడ బుడగ జంగాల ప్రజలు. రిజర్వేషన్ కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న నందికొట్కూరు ఎమ్మెల్యే. ఉచిత గ్రహణం మొర్రి ఆపరేషన్ కు ముందుకు వచ్చిన అఖిల భారతీయ మహిళా సమాజం. అన్ని సదుపాయాలతో 11 మందికి ఆపరేషన్ చేయించిన స్వచ్ఛంద సంస్థ. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు. వారాంతం ముగిసినా కూడా తిరుమలకు బారులు తీరుతున్న జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.